వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాలతో పాటు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో గాలివానలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి ప్రస్ఫుటమైన అల్పపీడనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సంవహన వర్షపాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు చిదురుముదురుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు 1-2 చోట్ల రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు మొదటి రోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు మూడవ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, నాలుగవ రోజు 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాబోయే 5 రోజులు ఉండే అవకాశం కనిపించట్లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్టంగా కర్నూలులో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల 39 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో నమోదైంది.